ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, మా లలిత్ కుమార్ బాబా గారి మీద ఒక వీడియో చేశాడు. అదేమిటి అంటే, బాబా గారి చరిత్రలో ఉన్న రెండు విషయాలు, ఒకటి లీలామృతంలో ఉన్నదాన్ని, ఒకటి సచ్యతలో ఉన్నదాన్ని. ఈ రెండు విషయాలు చెబుతూ, అబ్బా ఇలా ఎలా చేస్తారు, ఇటువంటి గురువులు కూడా ఉంటారా, ఇటువంటి వారిని గురువులుగా ఎంచుకుంటారా, అసలు గురువులు ఇలా చేస్తారా, మా గురువులు అయితే ఎప్పుడూ ఇలా చేయలేదు, మా గురువులు ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా ఒక సంస్కారవంతంగా చేస్తారు ఏం చేసినా కానీ అని రెండు సంఘటనలు వివరించారు. ఒకటి, బాబాగారు ధుని పక్కనే మలమూత్రాలు విసర్జించే సంఘటనని, రెండు, కుషబాబు డాక్రే అనే ఒక భక్తుడు బాబాకు మధ్యలో జరిగిన ఒక చిత్రమైనటువంటి సన్నివేశం. అంటే ఆ రోజు ఏకాదశి, ఉల్లిపాయ తినకూడదు అనే ఒక నియమం ఉన్నటువంటి వ్యక్తి చేత బాబాగారు ఉల్లిపాయ తినిపించటం, తర్వాత బాబానే అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి, ఇదిగో ఇతడు ఈరోజు ఏకాదశి ఉల్లిపాయ తిన్నాడు అని చెప్పడం. అప్పుడు కుషబా డాక్రే, బాబా మీరు తినమంటే తిన్నాను కదా, మీరు కూడా తిన్నారు కదా, మరి ఇలా ఏంటి నన్ను అందరి ముందు ఇలా చేస్తున్నారు అని అంటే, బాబాగారు నేను తిన్నానా, ఏది చూపించు అని వామిటింగ్ చేసుకోవడం. అలా వాంతి చేసుకున్నప్పుడు బాబాగారి నోట్లోంచి ఉల్లిపాయకు బదులుగా బంగాళదుంప అవి కింద పడడం. అది చూసినటువంటి కుషబాబు డాక్రే ఆశ్చర్యంతో, ఆనందంతో బాబా వాంతి చేసుకున్న ఆ బంగాళదుంపలను తీసుకుని తినేయడం. ఈ రెండు సన్నివేశాల్ని ఆయన పాపం బాగా అసహించుకుంటూ, వాంతికి మనకొస్తుంది ఈ సన్నివేశాలు వింటే, ఏమి గురువు గారు, ఏమి భక్తులు అని చెప్పి పాపం చాలా బాధపడుతూ, ఇలా ఎందుకు చేస్తారు, ఇవి ఏమి అవధూత లక్షణాలు, శాస్త్రాల్లో ఇటువంటి అవధూతలు ఎక్కడ లేరే, దీని అర్థం ఏంటి, దీని యొక్క ఆధ్యాత్మిక భావన ఏమన్నా ఉంటే చెప్పండి అని మర్యాదగానే అడిగాడు. సరే, దాని టైటిల్ పెట్టడం కొద్దిగా ఇబ్బందిగా పెట్టినా, మొదట వారు గుర్తించవలసింది ఏమిటంటే, ఏ వ్యక్తినైనా సరే కులం పేరుతో, మతం పేరుతో పిలిస్తే అది నేరము, తప్పు, అహంకారం. ఒక అతను రెడ్డి కులం అతనుకోండి, అతనికి ఒక పేరు ఉంటుంది, అతని పేరు పెట్టి పిలవాలి, అంతేగాని ఏ రెడ్డి అని పిలవకూడదు. సరే, అది గౌరవప్రదంగా మన సమాజంలో భావించబడుతుంది కాబట్టి చెల్లుబాటు అవుతుంది, కానీ పేరు పెట్టి, కులం పెట్టి పిలవకూడదు. మనం హిందువులం, ఏ హిందువుడా అని పిలిస్తే ఏం బాగుంటుంది. అలాగే ముస్లింని ఏ ముస్లిం అని పిలిస్తే ఏం బాగుంటుంది, లేదా సాయిబు అని పిలిస్తే ఏం బాగుంటుంది, పిలవకూడదు కదా. ఆయన ఏమంటాడంటే, నేను ఎక్కడా బాబాను అవమానించలేదు, బాబా భక్తులను అవమానించలేదు అంటాడు. కానీ దురదృష్టం ఏంటంటే, ఆయన అవమానిస్తూనే ఉన్నాడు. ఒక వ్యక్తిని కులం పేరుతో, మతం పేరుతో పిలవడం అనేది అవమానం అని కూడా ఆయన గ్రహించలేని స్థితిలో ఉన్నాడేమో. సాయిబు అని అలా అనకూడదు కదా. మతం పేరుతో వ్యక్తిని పిలుస్తామా, కులం పేరుతో మనిషిని పిలుస్తామా? కొన్ని కులాల పేరుతో పిలిస్తే అది పెద్ద నేరం, కొన్ని సంవత్సరాల జైలు శిక్ష. ఎందుకని? కులం పేరుతో పిలవకూడదు, అలాగే మతం పేరుతో పిలవకూడదు. ముఖ్యంగా సాయిబాబా లాంటి ఒక సద్గురువుని, కోట్ల మంది పూజించే ఆరాధ్య గురువుని, దైవాన్ని, కనీసం కోట్ల మంది ఆయన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, పూజిస్తున్నారు అనే మర్యాద కూడా వదిలిపెట్టి, మామూలు మనిషిని కూడా మనం పిలవకూడని విధంగా మతం పేరుతో సాయిబు అని అనడం అనేది అది పెద్ద అహంకారానికి నిదర్శనం. మరి ఇంకా వారు ఎందుకు అలా సంబోధిస్తున్నారో ఆ మాత్రం తెలియకుండా, ఎందుకంటే ఒక్కొక్కసారి చూస్తే చాలా సంస్కారవంతుడు, చాలా మర్యాదస్తుడు అని అనిపిస్తుంది.
కానీ బాబాగారి మీద అంత ద్వేషం ఎందుకో నాకు అర్థం కాల. ఆయనేమీ చేయలేదు కదా, ఆయన ఎవరిని మోసం చేయలేదు, ఎవరి సొమ్ము దోచుకోలేదు. ఆయన సాధన, ఆయన తపస్సు, ఆయన శక్తి అదంతా కూడా తనను ఆశ్రయించిన భక్తులను రక్షించడానికి ఉపయోగించాడు తప్ప ఆయన ఎవరి ఆస్తులు కొల్లగొట్టలేదు, కొల్లగొట్టిన ఆస్తులతో తన ఆస్తులు పెంచుకోలేదు. భక్తుల దగ్గర తీసుకున్న దక్షిణతో తాను ఎటువంటి భోగాలు అనుభవించలేదు. ఆయనకు కూడా తెలుసు, లలిత కుమార్ కూడా ఆయన చివరి వరకు కూడా నిరాడంబరంగా జీవించారు, ఫకీరుగానే జీవించారు. అయినా కానీ ఆయన మీద విపరీతమైన ద్వేషం. సరే, ఈ రెండు సందర్భాల్లో ఎందుకు అలా చేశాడు అనేది నాకు ఎవరైనా తెలిస్తే చెప్పండి అన్నారు కాబట్టి మా అవగాహన మేరకు తెలిసింది చెప్పే ప్రయత్నం. మొదట వారు చదివారు, బాబాగారు ఎల్లప్పుడూ ధ్యానమగ్నులై ఉండేవారు. అటువంటి సమయంలో ఆయన మలమూత్రాలు కూడా ధుని పక్కనే విసర్జించేవారు అని. సమాధానం దాంట్లోనే ఉంది. సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వారు తమ యొక్క దేహస్థితిని దాటిపోయి సమాధి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేహము అనేది తన యొక్క కార్యక్రమాలను కొన్నిటిని చెయ్యక తప్పదు. అయితే అది ఎలా జరుగుతుంది, ఏ స్థితిలో చేస్తారు అంటే పూర్తి కాన్సన్ట్రేషన్లో ఉండి కాదు. ఒక రకంగా చెప్పాలంటే హాస్పిటల్లో ఐసీలో ఉంటారు, మగతగా ఉంటారు, కొద్దిగా స్పృహ వచ్చినప్పుడు ఏదో కొద్దిగా తింటారు, మళ్ళీ మందుల ప్రభావం వల్ల మత్తులోకి వెళ్ళిపోతారు. అయినా సరే వారికి మలమూత్రాలు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంటే దేహం దాని పని చేస్తూ ఉంటుంది. అంటే వారికి తెలియని స్థితిలోనే, మనస్సు పని చేయని స్థితిలోనే ఈ మలమూత్రాల విసర్జన కూడా జరుగుతుంటుంది. అది ఏదో కొంత ఒక 10% స్పృహ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ యోగులు ఒక పూట భోజనం చేస్తే యోగి అంటారు, 2 పూట్ల భోజనం చేస్తే భోగి అంటారు, 3 పూట్ల భోజనం చేస్తే రోగి అంటారని మనం వింటుంటాం. కాబట్టి ఒక పూట భోజనం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ భోజనం చేయడానికి 24 గంటలు పడుతుంది. ఈ 24 గంటలు ధ్యానంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆ ధ్యాన స్థితిలోంచి బయటికి రాకుండానే తెలివి పూర్తిగా కలగకుండానే, మనస్సు పూర్తిగా పనిచేయడం ప్రారంభించకుండానే ఒక విధమైనటువంటి అన్కాన్షియస్ స్థితిలో ఈ యొక్క శరీరం అంతకుముందు తీసుకున్న పదార్థాలని విడిచే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నం మనలాగా పూర్తి కాన్షియస్లో ఉండి చేయదు. ఆ స్థితి, ఆ ధ్యాన స్థితి, మనస్సు ఆత్మలో లయమైపోయిన స్థితిలో తనకు తెలియకుండా జరిగే పనులవి. ఒక్కొక్కసారి ఇప్పుడు ఆహారం తీసుకొని దాదాపు 3 రోజుల వరకు కూడా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ 3 రోజుల ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, సమాధి స్థితిలో ఉన్నప్పుడు తిన్న ఆహారం ఎప్పుడైనా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే నిద్రలో నడిచినట్టుగా నడుస్తూ ఆ చేయాల్సిన పనులు జరిగిపోతుంటాయి. అది ఆ సమాధి స్థితికి వెళ్ళగలిగిన వారికి మాత్రమే ఆ స్థితి అర్థమవుతుంది. లేదా అటువంటి వారిని పక్కన ఉండి చూసినప్పుడు కూడా అర్థమవుతుంది వాళ్ళ స్థితి ఏమిటనేది. ఇలాంటి సమాధి స్థితులు రామకృష్ణ పరమహంస గారి
జీవితంలో కూడా అనేకం కనిపిస్తాయి. ఆయన ఉన్నట్టుండి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడు. మళ్ళా బయటికి రావడానికి కొన్ని గంటలు పట్టేవి, కొన్ని రోజులు పట్టేవి. ఆ సమయంలో ఆయన నోట్లో ఆహార పదార్థం కానీ, ద్రవ పదార్థాలు కానీ భక్తులు తినిపించేవాళ్ళు. కొన్ని రోజుల పాటు ఆయన స్పృహ లేకుండా ఉండేవాడు. ఆ సమయంలో భక్తులు ఆయన నోట్లో ఆహారాన్ని పెట్టేవాళ్ళు. అటువంటి ఒక అన్కాన్షియస్ స్థితిలో యోగులు, అవధూతలు అటువంటి పని జరిగే అవకాశాలు ఉంటుంది. దాన్ని వాళ్ళ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వారు పరమాత్మలో మనస్సును లయం చేసి ఉన్నటువంటి స్థితిలో ఈ శరీరానికి సంబంధించిన క్రియల్ని పెద్దగా పట్టించుకోరు. వారు పరమాత్మతో అనుసంధానమై ఉండటం వల్ల అటువంటి వారిని ప్రజలు కూడా గౌరవిస్తారు, పూజిస్తారే తప్ప అసహించుకోరు. వారి మలమూత్రాలని తీయడం భాగ్యంగా భావిస్తారే కానీ భక్తులు అది ఏదో అసహ్యంగా భావించుకోరు. అది అటువంటి యోగ స్థితి, అవధూత స్థితిలో ఉన్నవారికి లభించే గౌరవం. అందుకని అవధూతలకు, యోగులకు సేవ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. కనుక ఆ స్థితికి చేరితే కానీ మనకు అర్థం కాదు. బాబాగారు అలా చేయడం ద్వారా ఆయన యోగ స్థితిని మనం తెలుసుకోవాలి తప్ప, గ్రహించాలి తప్ప, వారి యొక్క ధ్యానం యొక్క స్థితి, సమాధి స్థితి, యోగ స్థితి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఎగతాళిగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే యోగాగ్ని అంటారు. యోగాగ్ని చేత యోగుల యొక్క శరీరం పవిత్రం అవుతుంది. వారి శరీరం మొత్తం పవిత్రమే. అలాగే శరీరంలోని మలమూత్రాలు కూడా పవిత్రమవుతాయి యోగాగ్ని చేత. ఇప్పుడు చూడండి, ఆవు ఉంది. ఆవు యొక్క మలం, మూత్రం ఎంత పవిత్రం. మనం చేతులతో పట్టుకుంటాం. కొంతమంది మూత్రం తాగే వాళ్ళు ఉన్నారు. ఆవు పేడని, గేదె పేడని మనం చేతులతో పట్టుకుంటాం. అది పవిత్రం. అంటే ఒక ఆవు, ఒక గేదె, వాటి దేహాలకే అంత పవిత్రత ఉంటే, వాటి మలమూత్రాలకు కూడా అంత పవిత్రత ఉంటే, ఒక యోగి, ఒక అవధూత, పరమాత్మతో అనుసంధానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క శరీరం ఎంత పవిత్రత, ఎంత శక్తివంతం అనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక యోగాగ్ని, యోగుల యొక్క ఆ యొక్క జ్ఞానాగ్ని చేత, యోగము చేత వారి శరీరం అగ్నితో సమానమవుతుంది. దాన్ని అందుకనే యోగాగ్ని అంటారు. యోగ అగ్నిలో దేహం పవిత్రం చేయబడుతుంది, శక్తివంతమవుతుంది, కాంతివంతమవుతుంది, అగ్నితో సమానమవుతుంది. అగ్నిలో అశుద్ధం వేసినా కానీ అది భస్మం అయిపోయి పవిత్రం కాబడుతుంది. ఆ విధంగా యోగుల యొక్క దేహము, వారి దేహంలో ఉన్న సమస్తం కూడా దివ్యమైనటువంటి స్థితిని పొందుతాయి. ఇది యోగము, అవధూత స్థితి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. లేదా కొంత సాధనలు చేసి దాని గురించి అవగాహన ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. నేను చదివిన దాని ప్రకారంగా మాణిక్య ప్రభు ఆర్ అక్కలకోట మహారాజ్ వీళ్ళిద్దరూ కూడా అవధూతలు. చిన్నపిల్లల వారి ప్రవర్తన ఉండేది. బాబాగారు అప్పుడప్పుడు అలా ఉండేవారు, వీరు ఎక్కువగా అలా ఉండేవారు. వీరిద్దరిలో ఒక అవతారం నాకు తెలిసి, బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉంటే వీరిలో ఒకరు ఆ యజ్ఞకుండంలో అశుద్ధాన్ని వదిలిపెట్టేవారంట. ఆ యజ్ఞకుండంలో అశుద్ధాన్ని విడిచిపెట్టేవాళ్ళంట. ఆ బ్రాహ్మణులందరూ అయ్యయ్యో స్వామి ఏంటి ఇలా చేశాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ చూస్తే వారు వదిలిన అశుద్ధం బంగారు కడ్డీగా మారిపోయేదంట. ఇది వ్రాయబడిన విధానం. దాన్ని మనం నమ్ముతాము, నమ్మము, అది వేరే విషయం. నాస్తికులు నమ్మరు, హేతువాదులు నమ్మరు, భక్తులు నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే యోగులకు భగవంతుడికి తేడా లేదు. వారు ఏమైనా చేయగల సర్వసమర్థులు. వారిలో అపవిత్రత అనేది ఉండదు. ఉంటే యోగి అనిపించుకోరు.
స్వామి యోగి వేమన కూడా జీవితాంతం బంగారం తయారు చేయాలని చూస్తే తయారవ్వడం జరగలేదు, ఆయన వల్ల కాలేదు. యోగిగా మారిన తర్వాత ఆయన చేతితో దేన్ని పట్టుకుంటే అది బంగారం అయ్యేదంట. అలాంటి ఒక స్థితి వస్తుంది. కాబట్టి యోగులు చేసే ఆ పనులను మనం లౌకికమైనటువంటి దృష్టితో చూడరాదు, చూసినా మనకు అర్థం కాదు. అది విషయం. అక్కడ ఒక యోగి చేసినటువంటి పని, సమాధి స్థితిలో చేసిన పని. మీకు అర్థం కావాలంటే ఇవన్నీ కూడా ఈశ్వర సర్వభూతానం, అణువణువులో పరమాత్మ ఉన్నాడు అనే దానిని సాధించాలంటే ఆ స్థితికి చేరుకోవాలి. అణువణువులో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ లేని స్థానమే లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అది నిజమా? అంటే అశుద్ధంలో కూడా పరమాత్మ ఉన్నాడా? అంటే ఉన్నాడని చెప్తుంది శాస్త్రం. అశుద్ధంలో పరమాత్మ ఏంటండి అంటే, మరి లోకంలో అశుద్ధమైన ప్రదేశాలు, అశుద్ధమైన వస్తువులు, అశుద్ధమైనటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. మురికి కాలువలు ఉన్నాయి, కుళ్ళిపోయినటువంటి పదార్థాలు ఉన్నాయి, మురికి పెంట కుప్పలు ఉన్నాయి. అంటే వీటిల్లో అంతా పరమాత్మ లేడని అంటే మరి మన వాళ్ళు చెప్పిన శాస్త్రంలో చెప్పింది తప్పు అవుతుంది. ఆయన లేని ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే అసంపూర్ణుడు అవుతాడు. ఎందుగలడందు లేడను సందేహం వలదు అని ప్రహ్లాదుడు చెప్పింది అసత్యమవుతుంది. కాబట్టి ఆయన అణువణువున ఉన్నాడు. సూది మనమోపినంత స్థానంలో కూడా ఆయన ఉన్నాడు. ఆయన లేని స్థానం, సూది మనమోపినంత స్థానం కూడా లేదు. ఇది శాస్త్రాలు చెప్పింది, మహాత్ములు చెప్పింది. అప్పుడు అశుద్ధంలో కూడా ఉండాలి. ఈ అశుద్ధంలో కూడా పరమాత్మ ఉన్నాడు అన్నదానిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు తన అశుద్ధాన్ని తన చేతితో తీసుకొని నాలుక మీద పెట్టుకున్నాడంట. మరి దీన్ని వింటే మా లలిత కుమారు ఎన్నిసార్లు వాంతులు చేసుకుంటాడో. ఇది ఇంకా ఘోరంగా ఉంది కదా. బాబాగారు కేవలం ధుని పక్కన అశుద్ధాన్ని విడిచాడు, మలమూత్రాలు విడిచాడు. కానీ రామకృష్ణ పరమహంస ఆ అశుద్ధాన్ని నాలికతో కూడా నాలుక మీద పెట్టుకున్నాడు. ఎందుకని? అందులో కూడా పరమాత్మ ఉంటే నేను అసహించుకోకూడదు కదా. పరమాత్మ ఉంటే అసహించుకోకూడదు, పరమాత్మను ప్రేమించాలి. దాన్ని నిజము అని నిరూపించడానికి ఆయన చేసిన సాధనలో భాగంగా హరిజనులు తిన్నటువంటి ఇస్తరాకులో వాళ్ళు తినగా మిగిలిపోయిన ఎంగిలి పదార్థాలు తినేవాడు. దీనివల్ల ఆయన చెప్పదలుచుకుంది అంటే అంతా ఒకటే, అందరిలో నారాయణుడు ఉన్నాడు. అందరిలో నారాయణుడు ఉన్నాడు నోటితో అంటే కుదరదు. దాన్ని మానసికంగా స్వీకరించగలగాలి, అనుభవించగలగాలి, అంగీకరించగలగాలి. అంగీకరించాలంటే అందరినీ నారాయణ స్వరూపంగా చూడండి. మరి నారాయణుడు తిన్నదాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం కదా, అలా స్వీకరించాలి. అలాంటి సాధనలు చేశారు మహానుభావులు. చివరికి అశుద్ధాన్ని కూడా ఆయన నాలుకతోటి స్పృశించి నారాయణ అంతటా పరమాత్మ అంతటా ఉన్నాడు అనేదాన్ని నిరూపించారు. కాబట్టి ఇవన్నీ పెద్ద పెద్ద సాధనలు, మనకు అర్థం కావు. మనమంతా కేవలం ఏదో పుస్తకాలు పట్టుకొని చదివి ఆ యోగ సాధనలు ఎక్కడో ఆకాశం అంత ఎత్తులో ఉన్నాయి, మనం ఎక్కడో భూమి మీద ఉన్నాం. వాటితో చదవడం తప్ప వాటిని ఆ స్థాయిని అందుకోవడానికి మనం ఏ ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి మనకు తెలియదు. ఇలాంటి ఎన్నో రహస్యాలు ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మని 8 మంది భార్యలు ఉంటే అస్ఖలిత బ్రహ్మచారి అంటారంట. అంటే ఆయనకి కామం అనేది లేదు, స్ఖలనం అనేది లేదు. అటువంటి బ్రహ్మచారి అంటే ఆయన ఎలా ఒప్పుకుంటారు? 8 భార్యలు, ఒకరిద్దరికి సంతానం కూడా ఉంది, అస్ఖలిత బ్రహ్మచారి. మనకు తెలియదు. ఆ స్థాయికి వెళ్ళాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మానసిక స్థితి స్థాయినికి చేరుకుంటే యోగ సాధనల ద్వారా 8 మంది భార్యలతో సంసారం చేస్తూ కూడా సంతానాన్ని పొంది కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు, బ్రహ్మచారిగా ఉండొచ్చు అనేది ఆ స్థాయికి వెళ్ళాక అర్థమవుతుంది. అలాగా ఇది అయిపోయింది కదా. తర్వాత ఏంటి, బాబా గారు వామిటింగ్ చేసుకుంటే కుష్బాబు డాకరే బాబా వాంతి తీసుకున్న దాన్ని తిన్నాడు. తినేటప్పుడు ఏం చేశాడు బాబా?
కొట్టడానికి పోయాడు, తనడానికి పోయాడు తినొద్దని చెప్పి, చదివాడు అది కూడా, అయినా కానీ తిన్నాడు. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది, బాబాగారు ఎంత గొప్ప గురువు అయితే, ఎంత గొప్ప యోగీశ్వరుడైతే, ఆయన నోట్లోంచి పడ్డది తింటే అది మహాభాగ్యాన్ని కలిగిస్తుంది నాకు, అది నాకు గొప్ప అదృష్టాన్ని ఇస్తుంది, నా జన్మను చరితార్థం చేస్తుంది, గొప్ప శక్తులను కూడా నాకు ఇస్తుంది అని ఆ శిష్యుడు భావించాడు. కాబట్టి ఆ అదృష్టం మళ్ళీ నాకు ఎక్కడ దొరకదు. బాబా వాంతి ఎందుకు చేసుకుంటాడు? చేసుకున్నాడు. ఈ అవకాశం మళ్ళీ రాదు, మళ్ళీ ఆయన వాంతి చేసుకునే అవకాశం రాదు. కాబట్టి ధైర్యం చేశాడు శిష్యుడు. గురువు యొక్క గొప్పతనాన్ని తెలిసినవాడు కాబట్టి ఆ అవకాశం పోతే మళ్ళీ దొరకదని చెప్పి బాబా తిడుతున్నా కొట్టబోతున్నా చేశాడు. దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబా గొప్పతనం, బాబా యొక్క యోగ శక్తి, దాన్ని చూడాలి తప్ప అబ్బెబ్బే చీచి అంటే అలాగా. అతను అనుకోలేదు, తినేవాడు అనుకోలేదు చీచి అని, అది మహాభాగ్యంగా భావించాడు. దురదృష్టం ఏంటంటే సచ్చరితలో భక్తులందరూ బాబాగారి చేత తిట్టినా కొట్టినా వాంతి చేసుకున్నా అన్నీ ఆనందంగా వాళ్ళు మహాభాగ్యంగా స్వీకరిస్తుంటే పక్కన ఉన్న వీళ్ళు మాత్రం అబ్బెబ్బెబ్బే చీచి చాచా అనుకుంటూ దాన్ని కామెంట్ చేస్తూ ఉంటారు. అది వారి అర్హత, వారి అదృష్టం, ఇది వీరి అర్హత, వీరి అదృష్టం. సరే, ఏదైనా వారికి అర్థం కాలేదు కాబట్టి వారు ప్రశ్నించారు. మనం మనకు అర్థమైనంత వరకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా వారి యొక్క వాంతి చేసుకున్న దాన్ని కుష్బా ఠాకరే స్వీకరించినప్పుడు సంతోషంతో బాబా ఆనంద బాష్పాలు రాల్చాడు. అంటే శిష్యుడికి తన మీద ఉన్న గౌరవానికి, ప్రేమకి బాబాగారి మనస్సు చాలా ఆనందపడి అతనికి వరం ఇచ్చాడు. నువ్వు ఎక్కడ తలుచుకుంటే, ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ చేతిలో విభూది వస్తుంది, అది భక్తులను రక్షిస్తుంది ఆపదల నుంచి అని వరం ఇచ్చాడు. ఆ కుష్బా ఠాకరే గురువు హిమాలయాలకు వెళ్తూ వెళ్తూ తన శిష్యుడైన కుషబావును, నువ్వు వెళ్ళి షిరిడీలో బాబాగారిని ఆశ్రయించు నాయనా, నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి శిష్యుడిని ఆదేశించి వెళ్తాడు. అప్పుడు బాబా దగ్గరకు వస్తాడు. అప్పటికే కుష్బా ఠాకరేకి ఒక సిద్ధి ఉంది. ఏమిటి ఆ సిద్ధి అంటే, అతను ఏం తలుచుకుంటే వాటిని సృష్టించగలుగుతాడు. మనసులో సంకల్పించుకుంటే అది అతని ముందు ప్రత్యక్షమవుతుంది. పదార్థాలు కానీ వస్తువులు కానీ, ఆ శక్తి ఉంది అతనికి. వాళ్ళ గురువుగారి ద్వారా ఆ సిద్ధి వచ్చింది. బాబాగారు అంటాడు, నువ్వు ఆ సిద్ధిని గోదావరిలో కలిపి వదిలేసి వస్తే తప్ప నేను స్వీకరించను అంటాడు. బాబా కోసం అతను తనకు లభించిన అద్భుతమైన సిద్ధిని కూడా, శక్తిని కూడా గోదావరిలో కలిపేసి వస్తాడు. ఆ తర్వాత ఆ కుష్బా ఠాకరేతో 108 గురుచరిత్ర పారాయణాలు చేపిస్తాడు బాబా. ఖురాన్ కాదండి చదివించింది. బాబాగారు ముస్లిం అయితే ఖురాన్ చదవమని చెప్పేవాడు. అల్లాను మించిన దేవుళ్ళు లేనైనా ఖురాన్ చదువు అని చెప్పేవాడు. కానీ ఖురాన్ చదివించాల, గురుచరిత్ర చదవమన్నాడు 108 సార్లు. ఆ తర్వాత ఈ యొక్క లీల జరిగింది. ఆ లీలలో అతను బాబాగారి ఉచ్చిష్టం కాదు, ఆయన యొక్క నోట్లో నుంచి పడినటువంటి, కడుపులో నుంచి పడినటువంటి ఆ యొక్క బంగాళదుంప గడ్డల్ని తాను తిన్నాడు. ఆ విధంగా తన అపారమైన గురుభక్తిని చాటుకున్నాడు. నిజమే, లలిత కుమార్ లాంటి వాళ్ళు మిగతా చాలామంది అసహించుకుంటారు, అబ్బే వాంతిని తినడం ఏంటి అని. అది సాధారణమైన మనుషుల యొక్క స్థితి, ఎవరైనా అసహించుకుంటారు. కానీ అతను అసహించుకోవాలా, అదొక మహాభాగ్యంగా మళ్ళీ పోతే దొరకదని చెప్పి ఎగబడి తిన్నాడు. అది గురుభక్తికి నిదర్శనం. అందుకనే బాబాగారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. అతను అనుగ్రహించాడు, ఆశీర్వదించాడు, వరం కూడా ఇచ్చాడు. అది గురు శిష్యుల సంబంధం. మీకు దీనికి సరిపోయే కథ ఇంకోటి చెప్తాను. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శిష్యుడు సిద్ధయ్య ఒకసారి తన శిష్యులలో మిగతా శిష్యులకు సిద్ధయ్య యొక్క గొప్పతనం తెలియచెప్పడానికి వీరబ్రహ్మేంద్ర గారు ఏం చేస్తారంటే, అక్కడ రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు ఒక కుక్క చనిపోయి చాలా రోజులైపోయి కుళ్ళిపోయి వాసన వస్తుంటుంది. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, సిద్ధయ్య, ముందు శిష్యులకు చెప్తాడు, ఒరే శిష్యులు ఆ కుక్కను తినండ్రా అంటాడు. అబ్బాబ్బే చీచి చీచి కంపు వాసన కొడుతుంది గురుగారు, కుక్కను తినడం ఏంటి అని చెప్పేసి సేమ్ లలిత కుమార్ లాగే అసహించుకున్నారు. వాంతికి వస్తుంది చీ అన్నారు. కానీ సిద్ధ వెళ్ళి తినరా అంటే వెళ్ళి పరిగెత్తుకెళ్ళి దాన్ని తినే ప్రయత్నం చేస్తాడు. వెంటనే
అది మధుర పదార్థంగా మారిపోతుంది. అది గురువు యొక్క ప్రభావం. మరి ఇక్కడ మారిందా మధుర పదార్థంగా అంటే, ఆయన తినింది ఉల్లిపాయ, బయటకు వచ్చింది బంగాళదుంప. దాంతో బాబా యొక్క యోగశక్తి కుష్వాడాగ్రికి అర్థమైపోయింది. చూసారా, తిన్నది ఉల్లిపాయ, వచ్చింది బంగాళదుంప అంటే సాయినాథుల వారు ఎంత గొప్ప యోగీశ్వరుడు. ఈ యోగీశ్వరుడి నోట్లోంచి వచ్చినట్టు నా పదార్థాన్ని స్వీకరిస్తే నా జన్మ ధన్యం అనుకున్నాడు, తినేశాడు, అయిపోయింది. దాన్ని మధుర పదార్థంగా మార్చాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ శిష్యుడికి ఆ ఉచ్ఛిష్టమే కావాలి. మళ్ళీ అది మారిపోతే అట్లా ఆయన దివ్యమైనటువంటి దేహ స్పర్శ తగులుతూ లోపలి నుంచి వచ్చినటువంటిది ఆ యోగ శక్తితోటి వచ్చిన పదార్థం స్వీకరిస్తే కదా అతను కూడా దాని యొక్క ప్రభావం తగిలిది. అందుకని దాన్ని అలాగే స్వీకరించాడు. బాబా కూడా దాన్ని ఏమీ మార్చే ప్రయత్నం చేయలేదు. అతని యొక్క భక్తికి మెచ్చి అతనికి వరం ఇచ్చాడు. ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో కూడా మనకు శిష్యులకు ఇటువంటి పరీక్ష మనకు తెలుస్తుంది. ఆ విధంగా గురువు యొక్క శక్తి తెలుసుకున్నటువంటి శిష్యులు సాయినాథులు లాంటి గురువులు, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి గురువులు, అందరు గురువులు ఒకటే కాదు. చాలాసార్లు చెప్తున్నాను కదా, మనకిప్పుడు శాస్త్రాలు, పుస్తకాలు, పురాణాలు, వేదాలు చదివి మనకు చెప్తున్నటువంటి గురువులు వేరు. యోగ సాధనలు చేసి పరమాత్మతో సమానమైనటువంటి స్థితిని సంపాదించినటువంటి సిద్ధపురుషులు వేరు. ఎవరు? భక్త తుకారం. ఆయన చనిపోయే సమయానికి ఆయన దేహం అంతా కూడా దివ్యంగా మారిపోయిందంట. శిష్యుడికి అర్థమైపోయింది, ఈయన సాక్షాత్తు పాండురంగంలా కనపడుతున్నాడు నాకు. అసలు ఈయన దేహం మానవ దేహంలాగే ఉంటుందా, రక్తమాంసాలతో ఉంటుందా, ఈయన లేదా పరమాత్మ దేహంగా మారిపోయి ఉంటాడని అడుగుతారు. స్వామి, మీ దేహం కూడా మాలాగే రక్తమాంసాలతో ఉంటుందా అంటే, తుకారం ఒక కత్తి తీసుకొని తన తొడని కోసి చూపిస్తాడంట. అది స్పాంజిలా ఉంటుంది. కోసినప్పుడు రక్తం రాలేదు, స్పాంజిలా ఉంటుంది. అలా జీవించి ఉండగానే దేహాన్ని భగవంతుడితో సమానంగా మార్చుకోగలిగాడు. కాబట్టి వైకుంఠానికి సశరీరంగా శ్రీమన్నారాయణుడి చేత పుష్పక విమానం పంపించి వైకుంఠానికి రప్పించుకున్నాడు. ఎవరిని? తుకారాంని. ఈ భూలోకంలో శరీరంతో స్వర్గానికి చేరుకున్న ఏకైక భక్తుడు, గురువు, ఇంకేమైనానండి, ఒక్క తుకారం మాత్రమే. అంటే శరీరము ఆయన ఈ భూమి మీద ఉండగానే ఆ శరీరం దివ్యమైనటువంటి దేవతా శరీరంగా మారిపోయింది కాబట్టి అలా వెళ్ళగలిగాడు. అలా ఈ సృష్టిలో అఘోరాస్ ఉంటారు. వారు నరమాంసం తింటున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది, కానీ దాని భావం వేరే ఉంటుంది. వారు తినేటప్పుడు దాని స్థితి వేరే ఉంటుంది. వారు ఎందుకు అలా చేస్తారనేది వేరేగా ఉంటుంది. కనుక ఈ యోగా మార్గంలో, భగవంతుని చేరుకునే మార్గంలో, వారు చేసే సాధనలో వారు పొందిన స్థితులు కానీ అవన్నీ కూడా మనకు అర్థం కావు. కాబట్టి మహాత్ములు, సిద్ధపురుషులు, గురువులు, యోగులు, వారిని మనం నమస్కరించి పూజించాలి తప్ప వారు చేసినటువంటి ఆ క్రియలను విశ్లేషణ చేస్తూ పోతే మనకు చివరికి అసహ్యమే మిగులుతుంది, వాంతులే మిగులుతాయి. ఇంకో విషయం, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు వాళ్ళ అన్నగారి ద్వారా షిరిడీకి వెళ్ళినప్పుడు బాబాగారి సమాధిని దర్శించి సేమ్ లలిత కుమార్ లాగే ఫీల్ అయ్యాడు. అయ్యో, ఇందులో బాబాగారి శరీరం కుళ్ళిపోయి ఉంటుంది కదా, దీనికి పూజలు ఏమిటి, నమస్కారాలు ఏంటి అనుకుని అసహించుకున్నాడు. వాంతికి వచ్చినట్టుగా అయింది ఆయనకు కూడా, సేమ్ ఇలాగే. అప్పటికి ఆయనకు కూడా ఈ యోగ శక్తులు, యోగి లక్షణాలు, అవధూత స్థితులు ఇవేం పెద్దగా తెలియదు. ఒక రకమైన హేతువాద స్థితిలో ఉండేది ఆయన. అన్నీ కూడా విచారణ చేస్తూ ఉండేవాడు, ప్రాక్టికల్గా ఆలోచించేవాడు. అప్పటికి ఇంకా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనుభవంలోకి రాలేదు. ఆ తర్వాత బాబాగారు అతనికి 5 గంటలు సమాధి స్థితి ఇచ్చిన తర్వాత ఆయన జీవితం అంతా మారిపోయింది.
కాబట్టి ఏవి మనకు అనుభవంలోకి రానివి ఈ సృష్టిలో చాలా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్ప అవహేళన చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దానివల్ల ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేం. లౌకికమైనటువంటి ఆలోచన విధానాలు వేరు, జీవన విధానాలు వేరు, అవగాహనలు వేరు. బాబా లాంటి గురువుల్ని ఆశ్రయించడం ద్వారా, వారు చూపిన మార్గంలో సాధనలు చేయడం ద్వారా మాత్రమే యోగ స్థితిని పొందే అవకాశం ఉంటుంది. యోగ రహస్యాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా లలిత్ కుమార్ గారు ఏ ఉద్దేశంతో ఆ 2 కథలు చదివి వినిపించినా వాటి అంతరార్థం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. శ్రద్ధ కలిగిన వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు, ఆ మార్గంలో ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు అటువంటి గురువుల్ని ఆశ్రయించి ఆ యొక్క స్థితుల్ని పొందే ప్రయత్నం చేయడంలోనే ఆధ్యాత్మిక ఉన్నత స్థితులు మనం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. సాయిరామ్.